ఇప్పుడే చేస్తుండవు ఏమో చేస్తుండు చూద్దాము. ఒక ఆయిల్ కట్ చేస్తుండు. ఇప్పుడు ఆయిల్ కట్ చేసి బజ్జీ చేస్తాడు. నిన్న కలిపిండు మైసూర్ పిండి అది ఏం పిండి నాన్న? మైదా పిండిని అయితే కలిపిండు. అది కలిపి మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఎప్పుడన్నా చూపెడతా. అది అయితే నిన్నైతే వీడియోనైతే ఇవ్వలేను, మరి మళ్ళీ ఎప్పుడన్నా చూపెడతా. ఇప్పుడు మాత్రం బజ్జీలు అయితే ఎత్తున్నావు. సీజర్ ఇస్తున్నాను నేను. అయితే కథ వెళ్తాను కదా. ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసిండు. ముందు అయితే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని కడాయిలను అయితే వేసుకోవాలా. నాన్ననైతే వేసేసిండు ఇప్పుడే. ఇప్పుడు పల్లి సెకండ్ చేసిన పల్లించి మిర్చి తెచ్చుకోవాలి. మిర్చి తెచ్చి మంచిగా లేపాకు పోను. ఇప్పుడు బజ్జీ పిండి అయితే తీసిన ఫుల్ గరం కావాలా నూనెనైతే. రైస్ చేస్తాను ఎట్లా ఎత్తున్నా చూడండి మా నాన్న. పొంగుతాయి మంచిగా. నాన్నకు మాత్రం 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ బజ్జీలు వేసేట. బజ్జీ, దోశ, ఇడ్లీ అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఇది బజ్జీలు వేసేట్లా. ఇప్పుడైతే తీసేసినాం. ఇప్పుడు రైస్ ఇప్పుడైతే అది అయితే తీసేస్తుండే. ఇప్పుడు బజ్జీలు వేసేయంగా సాటిస్ఫాక్షన్ చూడండి. ఎలా వేస్తారో మొత్తం ఇట్లా రౌండ్ ఇట్లా హోల్ చేసుకుంటూ వేస్తారు. నిజంగా సూపర్ ఉంటుంది రైసింగ్. ఈ బజ్జీని అయితే ఎట్లా తిద్దాం చూడండి. బజ్జీ ఎట్లుందో మెత్తగా మంచిగా మొత్తం ప్లఫీగా అవుతుంది. మా నాన్న వేసేది మాత్రం చూడండి గాయస్. ఇప్పుడు బయట హోటల్లో మాత్రం మసాలా ఎట్లా దొరుకుతలేవు.